ఒక బలమైన నాయకురాలు దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించిన పార్టీ ఇప్పుడు సొంత నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో పునాదుల స్థాయిలోనే కుదుపులకు లోనవుతోంది. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ లో ఇప్పుడు అసలైన రాజకీయ చదరంగం మొదలైంది. గత కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు, యువ నాయకత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పార్టీ పగ్గాలు పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని సీనియర్ నేతలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. అభిషేక్ మా లీడర్ కాదు అంటూ ఇప్పటికే ఎంపీ శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు బాహాటంగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రెబల్ ఎంపీలు, అసంతృప్తి సీనియర్ నేతలంతా ఏకమై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బెనర్జీని ఢీకొట్టేందుకు రెబల్స్ ఎంపీలు తమ కొత్త నాయకుడిగా సీనియర్ మోస్ట్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అసలు సుదీప్ బందోపాధ్యాయ్ ఎవరు? సీనియర్లు ఆయన వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ పరిణామం దీదీకి, టీఎంసీ పార్టీకి ఎంత పెద్ద తలనొప్పిగా మారబోతోంది? సుదీప్ బందోపాధ్యాయ్ ఈయన టీఎంసీలో నిన్నగాక మొన్న వచ్చిన నాయకుడు మాత్రం కాదు. మమతా బెనర్జీతో కలిసి మొదటి నుంచి పార్టీ పునాదుల్లో పాలు పంచుకున్న అత్యంత సీనియర్ నాయకుడు. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్ష నేతగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఢిల్లీ రాజకీయాల్లో ఇతర జాతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడంలో ఆయనకు మంచి పట్టుంది. ఇప్పుడు టీఎంసీలోని సీనియర్ల ప్రధాన సమస్య ఏంటంటే, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీ వన్ మ్యాన్ వన్ పోస్ట్, ఏజ్ లిమిట్ పేరుతో సీనియర్లను పార్టీలో డమ్మీలను చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే తనకంటూ ఒక బలమైన గొంతుక ఉండాలని సీనియర్లు భావించారు. ఆ గొంతుక సుదీప్ బందోపాధ్యాయ రూపంలో వారికి దొరికింది. అభిషేక్ నిర్ణయాలను సుదీప్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అనేది సీనియర్ల అనుభవం, జూనియర్ల ఉత్సాహం రెండింటి కలయికతోనే నడవాలని ఆయన వాదిస్తున్నారు. అందుకే అభిషేక్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు సుదీప్ క్యాంప్లోకి చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. నిజానికి సుదీప్ బందోపాధ్యాయ్కి, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఈనాటివి కాదు. పార్లమెంట్ లో పార్టీ వ్యూహాల రూపకల్పనలో సుదీప్ నిర్ణయాలను అభిషేక్ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. రీసెంట్ గా జరిగిన పలు పార్టీ మీటింగ్స్ కు కూడా అభిషేక్ వర్గం ఎంపీలు డుమ్మా కొట్టి సుదీప్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మమతా బెనర్జీ సైతం తన మేనల్లుడు దూకుడుకు కళ్లం వేస్తూ మళ్లీ సుదీప్ లాంటి నేతలకు పార్టీలో ప్రాధాన్యత పెంచారు. దీంతో రెబల్ క్యాంప్ కు కొత్త రక్తం వచ్చినట్లయింది. సుదీప్ బందోపాధ్యాయ్ ఇప్పుడు కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, అభిషేక్ నియంతృత్వ పోకడలను ఎదిరించే ఒక ఐకాన్ గా సీనియర్లకు కనిపిస్తున్నారు. శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళు బాహాటంగానే అభిషేక్ మా లీడర్ కాదు అని చెప్పడం వెనుక ఈ రెబల్ క్యాంప్ యొక్క వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత నష్టపోతున్నది, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నది కేవలం పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రమే. ఒకవైపు రక్తం పంచుకు పుట్టిన మేనలుడు, పార్టీ భవిష్యత్తు అతనే అని ఆమె నమ్ముతున్నారు. మరోవైపు పార్టీ కోసం దశాబ్దాలుగా తనతో పాటు రక్తం చిందించిన సీనియర్లు, సుదీప్ లాంటి నమ్మకస్తులు. ఈ రెండు వర్గాల మధ్య దీది నలిగిపోతున్నారు. ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి ఒక అద్భుతమైన ఆయుధంగా మారుతున్నాయి. ఈ వివాదం సద్దు మనగకపోతే తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా రెండు ముక్కలయ్యే ప్రమాదం లేకపోలేదు. సీనియర్లు గనక పార్టీని వీడితే అది టీఎంసీ పునాదులకే పెను ముప్పు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అభిషేక్ బెనర్జీ చేతికి పార్టీ పగ్గాలు అంత ఈజీగా వెళ్లేలా లేవు. సీనియర్లు సుదీప్ బందోపాధ్యాయ నేతృత్వంలో ఒక బలమైన గోడలా నిలబడ్డారు. మరి టీఎంసీలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో వేచి చూడాలి.